ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీ అందరికీ గుర్తుంటుంటే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ మనిషి హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్ద మనిషి వైద్య ఆరోగ్య రంగంలో మీ బిడ్డ ప్రభుత్వంలా మనందరి ప్రభుత్వంలా వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలా ఈ పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని చెప్పి భవిష్యత్తులో ఈ పెద్ద మనిషి అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే అప్పట్లో ఏమన్నాడు ఈ పెద్ద మనిషి? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకునే దానికి ఆ తీగలు తరమవుతాయి అని చెప్పి అన్న మనిషి, ఉచిత విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్ద మనిషి, రైతులకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా కూడా ఏనాడైనా కూడా నిలబెట్టుకున్నాడా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అలా రైతులు మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు అది చేస్తానంటాడు, రైతులకు ఇది చేస్తాను అని అంటాడు. మరి రైతులకు అడ్డగోలుగా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తాను అన్న పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఊదరగొట్టిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా రైతులను మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఇవాళ మైకు పట్టుకొని రైతులకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే నమ్మగలమా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ పెద్ద మనిషి వాలకం చూస్తే ఎలా ఉంటుంది అనంటే నరమాంసం రుచి మరిగిన పులి ఒక బంగారు కడియాన్ని చూపిస్తూ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి ఆశ పెడితే ఎవరైనా ఆ పులి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు కడియం కోసం ఆశపడి ఆ పులి దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మితే కూడా రైతన్నల పరిస్థితి ఏ మాదిరిగా ఉంటుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు తన బినామీ భూముల విలువలు బాగా పెరగాలన్న దుర్బుద్ధితో ఈ పెద్ద మనిషి అమరావతిని ఒక రాజధానిగా ఒక భ్రమ కల్పించాడు. మరి ఇలాంటి వ్యక్తి 3 ప్రాంతాలకు ఏనాడైనా సమన్వయం చేశాడా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే సమన్వయం జరుగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉందా? ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన హయాంలో పేదలకు కనీసం 1 సెంట్ అంటే 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో పేదలకు కనీసం 1 సెంటు స్థలం కూడా ఇవ్వకపోగా మన 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి అది జరగకుండా ఆపేందుకు కేసులు వేయడం, ఆ కోర్టులకు వెళ్ళి కేసులు వేసేటప్పుడు తాను అన్న మాటను కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఏకంగా ఎదురుచాడి చేసిన ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా కూడా మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి పెద్ద మనిషి రేపొద్దున నేను మారాను,
భవిష్యత్తులో నేను ఇవన్నీ చేస్తాను అని అంటే నమ్మగలమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన పాలనలో పేదలకి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్ద మనిషి మనసు మారాలి అనంటే, గుండె కరగాలి అనంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు ఎన్ని ఇవ్వాలి, గుండె కరిగే టాబ్లెట్లు ఈ పెద్ద మనిషికి ఎన్ని ఇస్తే ఈ మనిషిలో మానవత్వం వస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలాంటి వ్యక్తి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను అని చెప్పి భవిష్యత్తులో చెబితే ఇలాంటి వ్యక్తిని నమ్మగలమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఒకడే చెప్తే నమ్మడు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తోడు ఇంకొక నలుగురిని కలుపుకుంటా ఉన్నాడు. ఆ నలుగురు కూడా కలుపుకొని ఏమంటా ఉన్నారు, ప్రతి ఇంటికి బెంచ్ కారు ఇస్తాము, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము, ఇదిగో మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెప్తే నేను దత్తపుత్రుడిని కూడా నీకు కలిశాను కాబట్టి మరో 6 హామీలు నేను చెప్తా ఉన్నాను, ఈ 11 హామీలు మేము ఇస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే పోటీ చేశాడు. ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ మేనిఫెస్టోకు నేను పూచి అని చెప్పి చెప్పాడు. మరి 2014లో చెప్పారు ఇద్దరు కలిసి మేము పూచి అని. వీళ్ళిద్దరే అయితే సరిపోరు అని చెప్పి వీళ్ళిద్దరికీ తోడు మోడీ గారి పేరును కూడా తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశాడు గత చరిత్ర. అలాంటి గత చరిత్రలో ఉన్న వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే 5 హామీలట ఒకరు, ఆ 5 హామీలకి ఇంకొక 6 హామీలట. ఇది కూడా రిహార్సల్ అంట. మేనిఫెస్టో అనేది తర్వాత ఇంకా ఎక్కువ హామీలతో ఇస్తారట. నిజంగా వీళ్ళు మనుషులేనా? వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి వారిని సమర్థించేందుకు ఆయనకు ఒక వర్గం ఉంది. ఇటువంటి వ్యక్తులను సమర్థించేందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం ఉంది. ఒక ఎల్లో మీడియా ఉంది, ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్ళందరిది ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకునేందుకు, వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం బాబు తరపున పని చేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులున్నారు. అనేక పార్టీల్లో కూడా తన కోవర్టులు కూడా ఉన్నారు, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు. వీళ్ళంతా కూడా ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు? ఏ ప్రజల కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు? ఏ పేదవాడి కోసం వీళ్ళంతా రాజకీయాలు చేస్తా ఉన్నారు? వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నది ఎందుకోసము అంటే కేవలం ప్రజలను దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం కోసం వీళ్ళందరూ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి
రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా రాజకీయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు. ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డకు చేత కాదు. ఒక వైఎస్ఆర్ కానీ ఒక జగన్కి కానీ తెలిసిందల్లా ఒకటే, ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినటం, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకటే ఒకటి చెప్తాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని మాత్రమే చెప్తాడు మీ బిడ్డ జగన్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికను Please subscribe dot news.